నేను మీడియాను కూడా మనవి చేస్తూ ఉన్నా, పులివెందుల మండలంలోని గ్రామాలకు వెళ్ళండి. మీరు ఇవ్వాలంటే మీరు వెళ్ళినా కూడా మీ కెమెరాలు మీ ఫోన్లు కూడా పగలగొట్టినారు. రేపైనా వెళ్ళండి. పులివెందుల మండలంలోని ఈ 6 పంచాయతీలకు 15 బూతుల వద్దకు మీరు వెళ్ళండి. ప్రజలను అడగండి, ఎన్నికలు ఎలా జరిగాయని ప్రజలను అడగండి. మీరు ఓటు వేశారా అని అడగండి. ఓటు వేయకపోతే ఎందుకు ఓటు వేయలేదు, ఏ పరిస్థితుల్లో ఓటు వేయలేదని అడగండి. మీరే ఫీడ్బ్యాక్ రాష్ట్రం మొత్తానికి తెలియజేయమని మీడియాను కూడా నేను కోరుతా ఉన్నా. ఎల్లో మీడియాను కాదులేండి, మిగతా మీడియా. ఎల్లో మీడియాను కోరినా కూడా ఆల్రెడీ వాళ్ళు చూపిస్తూ ఉన్నారంట, 30 ఏళ్ళ తర్వాత స్వాతంత్రం అని, స్వేచ్ఛ అని ఏందేందో చూపిస్తారంట వాళ్ళు. నిజంగా ప్రజాస్వామ్యాన్ని అత్యంత ఘోరంగా కూనీ చేసింది కూటమి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం. సో ఇటువంటి పరిస్థితుల్లో జరిగిన ఎన్నికలను ఏమాత్రం ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా వీటిపైన న్యాయ పోరాటం చేస్తాం. రేపటి నుంచే హానరబుల్ హైకోర్టును ఆశ్రయిస్తాం, న్యాయ పోరాటం చేస్తాం. మళ్ళీ రీపోల్ ఆర్ బైపోల్ విత్ సెంట్రల్ ఫోర్సెస్ వచ్చే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా పనిచేస్తుంది, కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా.